రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఉదయకాలంలో మీ అందరికి శుభములు కలిగినగాక. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని దేవుని ఆజ్ఞ. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీకు జన్మనివ్వడములో దేవుడు అదృశ్యకర్త అయితే తల్లిదండ్రులు ప్రత్యక్ష సాధనాలు. అట్టి తల్లిదండ్రులను నీవు సన్మానించినప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడగుదువు అని వాక్యము సెలవిస్తుంది. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను, నిన్ను కన్నిన తల్లిని ఆనందపరచవలెను, నీ తల్లిదండ్రులను ఘనపరచవలెను. తండ్రినైనా తల్లినైనా దూషించు వానికి మరణశిక్ష విధింపవలెనని మోషే ధర్మశాస్త్రమందు ఉన్నది. పట్టించుకొని బిడ్డలను బట్టి ఎందరో తల్లిదండ్రులు అనాథులై అకాల మరణాన్ని పొందుకుంటున్నారు. నేడు నీకు జన్మనిచ్చి పాలిచ్చి పెంచి పోషించి పెద్ద చేసి మంచిగా ఉన్నత చదువులను నీకు అందించి నీకు ఒక వ్యక్తిత్వాన్ని కలుగు చేసిన నీ తల్లిదండ్రులను తప్పక నీవు గౌరవించు, ప్రేమించు. అప్పుడు దేవుడు నీకు మేలు చేసి దీర్ఘాయువును కలుగు చేస్తాడు. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించునని వాక్యము సెలవిస్తుంది. నీవు జ్ఞానము కలిగిన విడగా నీ తల్లిదండ్రులను నీవు సంతోషపరిచి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని దీర్ఘాయుష్మంతులుగా జీవించుదువుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.